టిప్పర్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు తక్షణ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలకు 7 లక్షల ఆర్థిక సాయం ప్రకటించామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం బాధితులకు దుఃఖాన్ని పంచుకుంటోందని, పునరావాస, వైద్యం వంటి మార్గాల్లో సహకారం అందించనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో పడటం వలన పెద్ద ప్రమాదం జరగడం, చాలామంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరం, బాధకరం. ఒక విషాద సంఘటన జరిగింది. సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. 19 సంఖ్య. మరి ఒక ఇంట్లో చిన్నారులు 3, ఇంకో ఇంట్లో చిన్నారులు 2 మరి చనిపోవటం అనేది ఒక ఎవరికైనా బాధ కలగాల్సిన దృశ్యం. అది ఈరోజు చాలామంది ఈ సంఘటనకు సంబంధించి మరి తెలిసిన వెంటనే ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియాను డిక్లేర్ చేసి ఆర్టీసీ పరంగా మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున 2 కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను డిక్లేర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు క్షతగాత్రుల ఇతర ప్రయాణికులందరికీ సంబంధించి వారికి పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను అందించడానికి ఇప్పుడు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా వారి సంబంధికులు ఇంకా మెరుగైన వైద్య చికిత్స ఇంకెక్కడ ఉన్నదంటే అందరికీ కూడా ఆ విధమైన చికిత్స అందించడానికి వెనకాడకుండా ప్రభుత్వం ఏ ఆసుపత్రికైనా తరలించి వారికి అన్ని తీర్లా ఆదుకునే కార్యక్రమం చేస్తాం.